ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరో వివాదంలో చిక్కారంటూ వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఎలా చిక్కారు, కారణం ఏంటి అనేది వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, వివాదాలు ఆయనకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ఎవరో కాదు, జనగామ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా మరో వివాదంలో ఎంట్రీ ఇచ్చారు. దళిత బంధు ఇప్పిస్తారని 67 మంది దళిత నుంచి ముత్తిరెడ్డి ₹1,00,000 తీసుకున్నాడని ఆరోపిస్తూ నర్మెట మండలంలోని ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ను బాధితులు ముట్టడించారు. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దళిత బంధు ఇప్పిస్తారని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన 67 మంది బాధితులు ఆరోపించారు. దళిత బంధు రానందున తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. అదే మేరకు నర్మెట మండలంలోని ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ను బాధితులు ముట్టడించారు. ఒకరిద్దరికే దళిత బంధు మంజూరైందని, ఆ డబ్బులు రావాలంటే ₹1,00,000 తమకు ఇవ్వాలని అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు. దీంతో తాము నర్మెట మండలంలోని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ను ముట్టడించారు. బాధితులను పోలీసులు అడ్డుకున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. దళిత బంధు ఇప్పిస్తారా అని అడిగితే ప్రభుత్వం ఇక మారిందని, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడే తీసుకోవాలని ముత్తిరెడ్డి బదులిచ్చారని తెలిపారు. ఇక దళిత బంధు రాదని గ్రహించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరామని బాధితులు చెప్పడం జరిగిందన్నమాట.